టింటిడింగ్ నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ఈ రోజు మేము విజయవాడ అమ్మవారి గుడికి వెళ్తాం. తెనాలి నుంచి విజయవాడ వెళ్ళడానికి దగ్గర 1 అవర్ పట్టిద్దండి. విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళాలి అని నిన్న నైట్ అయితే మేమేం అనుకోలేదండి. ఎందుకనో సడన్ గా అనిపించింది అనమాట పొద్దున్నే నాకే గుడికి వెళ్ళొద్దాము అని. జీడిపప్పులు పనంతా అయిపోయింది, పూజ కూడా చేసేసుకున్నాం. ఇంకా బయలుదేరి వెళ్దామే అనుకున్న టైంకి పిల్లలిద్దరికి జీడిపప్పు గుర్తొచ్చినాయి. అదేంటో అక్కడికన్నా వెళ్ళేటప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఇంట్లో అయితే టిఫిన్ చేయలేదండి. మేము దర్శనం అయ్యేంత వరకు ఉండగలం గానీ పిల్లలు ఉండలేరనమాట. అందుకని దారిలో ఎక్కడైనా టిఫిన్ చేసి వెళ్దాము అని చెప్పేసి ఆగాము. ఈ మధ్య చైత్ర అసలు ఫుడ్ సరిగా తినట్లేదండి. అదేమంటే నా పొట్ట మందం చేసింది అంటుంది. ఇంట్లో మేము మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటది కదా, అవే డైలాగ్స్ మళ్ళీ మాకు చెప్తుంది అనమాట. ఇలా కాదు అని చెప్పేసి మా ఆయన తీసుకొని నోట్లో పెడుతున్నాడు. అంటే ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి కదా విజయవాడ, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన తీసుకొని పెడుతున్నాడు. మంచు అయితే బాగా పట్టేసిందండి. ఈ మంచులో పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే ఓ పక్కన భయంగా ఉంది, కానీ అమ్మ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వెళ్తున్నాము. ఒకటే వీడియోలో అన్ని షేర్ చేయలేను కదండి, మినీ బ్లాగ్స్ లాగా షేర్ చేస్తూ ఉంటాను. అలా చూసేసి వెళ్ళిపోకుండా ఈ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.